ఊపిరితిత్తులకు సంబంధించి ఓ చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోలుకున్న పాపతో కలిసి ఆ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి, అనస్థీషియా చీఫ్ డాక్టర్ రంగనాథులు వివరించారు. తీవ్రమైన ఆయాసం, దగ్గు, జ్వరంతో మాట్లాడని స్థితిలో ఉన్న కావలి పట్టణానికి చెందిన 5 ఏళ్ల సత్య అనే చిన్నారిని పాప తల్లిదండ్రులు అఖిల తిరుపతి వారం క్రితం మెడికల్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారన్నారు. అప్పటికే కావలిలో తీయించుకున్న ఎక్స్రేను పరిశీలించగా ఎడమ ఊపిరితిత్తు మూసుకొని పోయిందన్నారు. నెమ్ముతో ఉన్నట్లు అర్థమైందన్నారు. తక్షణమే పాపకు సిటీ స్కాన్ చేయగా ఊపిరితిత్తులో ఏదో వస్తువు ఉండి ఊపిరితిత్తు మూసుకొని పోయినట్లుగా గుర్తించి పాపను ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగానికి మార్చడం జరిగిందన్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లకు చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదని మెడికవర్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. పాప తల్లిదండ్రులు పేదలు కావడంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించామన్నారు. ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కావల్ నుంచి వచ్చారండి. సో కావల్లో యాక్చువల్గా ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్గా ఒక ఎక్స్రే తీశారండి. ఆ ఎక్స్రే ఇది ఓకే. సో ఈ ఎక్స్రే పరంగా చూసుకున్నామంటే ఈ రైట్ సైడ్ ఊపిరితిత్తులు బాగుంది, లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఓకే. సో ఇలాగ ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి. సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మూసుకోబోయాయి అనేసి ఇమీడియట్గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి మేడంకి చూపించి, సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి. సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కొని పోయింది, ఇది లెఫ్ట్ సైడ్. సో మేము ఇమీడియట్గా మా కాడ ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితిత్తుల ఎండోస్కోపీ. సో ఈ ఊపిరితిత్తుల ఎండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము. సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితిత్తుల్ని చూసామండి. చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది. అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉంది. సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి, లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఇంకా పని చేయకుండా పోతుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక పొగాటి బెలూన్, ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి. ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్కపొడి అంటే బీటిల్ నట్. అది ఏమైంటుంది అనుకొని మనము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంది. సో పాప ఒక్క పొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్టలోకి పోకుండా ఊపిరితిత్తులకి వెళ్ళిపోయింది. దాన్ని మా భాషలో ఏమంటామంటే ఆస్పిరేషన్ అంటాం. సో ఈ ఫారెన్ బాడీస్ అనేది ఇంపార్టెంట్, ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి. సమ్టైమ్స్ ఏమవుతుందంటే 2 ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాప్స్ అయిపోతారంటే డెత్ కానీ అవ్వచ్చు. ఎందుకంటే మెయిన్గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్, అది అడ్రస్ చేయాల్సిన విషయం. సో ఈ ఫారెన్ బాడీస్ని మనం యాక్చువల్గా పేరెంట్స్ చూస్తుండాలి. సో ఏదైనా పాపకు తెలీదు అదేంటి అనేది, పోయినా చెప్పుకోలేని పరిస్థితి. సో పేరెంట్స్కి తెలీదు, యాక్చువల్గా వాళ్ళ అమ్మ నాన్నకి ఐడియానే లేదు ఇట్లా ఫారెన్ బాడీ లోపల ఉంది అనేది. ఓకే, మనం డయాగ్నోస్ చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఓకే ఇది ప్రాబ్లం అనేసి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 5 ఇయర్ పాపకి మనం బీటిల్ నట్ అనేది లోపల లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఉంది కాబట్టి మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేసి బయటికి తీసాం. ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ఎంత తొందరగా మనం కనిపెడతామో అంత తొందరగా వైద్యం ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఫారెన్ బాడీ అనే పర్స్పెక్టివే ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఓపెన్ అయింది. సో ఇది ఎక్స్రే అండి. సో ఇది ఫారెన్ బాడీ. ఓకే ఓకే నమస్తే అండి, నేను పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. ఇందాక సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ఆ బేబీ గురించి, వాట్ ఆల్ షీ హ్యాస్ గాన్ త్రూ, ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అని. సో నేను మెయిన్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు అంత అధిగా ఇంటర్వ్యూన్ అవ్వాలి అనేది చెప్తాను.
సో ఇది ఆల్మోస్ట్ ఈ పాప డయాగ్నోస్ అయినప్పటికీ ఇట్ వాస్ 2 weeks. సో 2 weeks నుంచి పాప కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆపరేషన్ అనేది ఎప్పుడో 2 వారాల క్రితం జరిగింది. సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే అది ఆల్రెడీ ఒక లంగ్లో కాకుండా ఇంకొక సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి బేబీకి లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ అంటూ ఏమీ జరగలేదు. సపోజ్ ఇట్ ఈస్ ద బిగ్ ఫారిన్ బాడీ, అది మెయిన్ ట్రెకియాలోనే ఉండిపోయింది అనుకోండి, ఒక్కోసారి అది లైఫ్ థ్రెటనింగ్ ఈవెన్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూజువల్లీ ఈ అవేర్నెస్ ఎందుకంటే పేరెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్లీ 3 to 5 years ఏజ్ గ్రూప్లో చాలా పర్టికులర్గా నోటీస్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని. సో అది ఎక్స్ప్లోరేటివ్ ఏజ్ గ్రూప్, వాళ్ళకి ఎంతూజియాజం ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటి, ప్లస్ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు ఆ పాప బీటిల్ని తీసుకునింది అంటే ఫాదర్ని చూస్తూ ఉంది, సో తీసేసుకునేది. సేమ్ థింగ్ సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి, అవి స్వాలో చేసేస్తారు. హార్డ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ బీటిల్ నట్ అనే కాదు, డ్రై ఫ్రూట్స్, పీనట్స్ యూజువల్ ఇవి ఉంటాయి ఫారిన్ బాడీస్ లాగా. సో అది యాస్పిరేట్ చేసుకుంటారు, అది శ్వాస గొట్టంలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకి గొట్టంలోకి వెళ్ళాల్సిన గొట్టంలో కాకుండా శ్వాస గొట్టంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలకి సడన్గా చోకింగ్ ఎపిసోడ్ లాగా వస్తుంది, పట్టేసుకుంటారు గొంతు, విపరీతంగా కాఫ్ చేస్తారు. అంటే ఎందుకు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఏదో నెమ్ముండి జలుబు ఉండి తగ్గు అలా కాదు, ఉన్నట్టుండి నార్మల్గా ఆడుకుంటున్న పాప బేబీ తగ్గడం. సో ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి, పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. ఏదన్నా అబ్నార్మల్గా అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఇమీడియట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ పాప విషయంలో కూడా ఎక్స్రే చూసాం, ఎక్స్రే చూస్తే నార్మల్గా చూసామనుకోండి ఏం తెలుస్తుంది, ఓకే నెమ్ము ఉంది అని అనిపిస్తుంది, దానికి మందులు పెడతారు. సో యూజువల్గా జరిగింది అదే పాప విషయంలో కూడా. బట్ దెన్ రెస్పాన్స్ ఉండదు ట్రీట్మెంట్కి, మనకి ఇన్ని రోజులైనా కానీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది ఉండదు. సో ఓన్లీ 1 ఇన్వెస్టిగేషనే మనకి దీన్ని గైడ్ చేస్తుంది, ఏంటి అంటే బ్రాంకోస్కోపీ. ఈ బ్రాంకోస్కోపీలో కూడా ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంది, రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంది. సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఫ్లెక్సిబుల్ ఈజ్ మచ్ మోర్ ఈజీ టు పెర్ఫామ్. షార్ట్ జిఏలో చేసేయచ్చు, 5 to 10 minutes ప్రొసీజర్. సో ఇలాంటివి చేయడం అంటే అర్లీగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది చూడండి లంగ్ ఎక్స్పాన్షన్ నార్మల్గా వచ్చింది, ఒక్కోసారి కొన్నిసార్లు మంత్స్ కూడా అయిపోతుంది. సో వన్స్ డ్యామేజ్ అయిపోతే ఆ లంగ్ని కొలాప్స్ అయిపోతే రీఇన్ఫ్లేట్ చేయడం అది కష్టం అవుతుంది. Good afternoon, everyone.